వందనం డబ్బులు రాలేదని టెన్షన్ పడుతున్నారా? అలాంటి విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటికే వేలాది దరఖాస్తులు వచ్చాయి. త్వరలో అర్హులైన వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. మరి ఎవరికి ఈ అవకాశం దక్కుతుంది? పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సరంలో ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది కూడా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడతగా నగదు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది విద్యార్థులకు మాత్రం మొదటి విడతలో డబ్బులు అందలేదు. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యలు, వివరాల్లో తేడాలు వంటి కారణాలతో కొందరు అర్హులైన విద్యార్థులు ప్రయోజనం పొందలేకపోయారు. అంతేకాదు, ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా పాఠశాలలో చేరిన కొంతమంది విద్యార్థులకు కూడా తొలి విడతలో తల్లికి వందనం సాయం అందలేదు. ఇలాంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మొదటి విడతలో అర్హత ఉన్నప్పటికీ డబ్బులందని విద్యార్థుల వివరాలను అధికారులు గుర్తించి వాటిని సామాజిక తనిఖీ కోసం సచివాలయాలు, గ్రామ, వార్డు స్థాయిలో అందుబాటులో ఉంచారు. తమ పేరు, తమ పిల్లల పేరు జాబితాలో ఉండి తాము అర్హులమని భావించేవారు సంబంధిత ఆధారాలతో అభ్యంతరాలను సమర్పించే అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం నిర్ణయించిన గడువు వరకు దరఖాస్తులను స్వీకరించింది. అందిన వివరాల ప్రకారం 4,470 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు ఈ దరఖాస్తులను అధికారులు మరోసారి పరిశీలించనున్నారు. అర్హతలను ధృవీకరించిన తర్వాత ఈ నెల 30వ తేదీన ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అర్హులైన విద్యార్థుల జాబితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో తొలి విడతలో తల్లికి వందనం సాయం పొందలేకపోయినప్పటికీ అర్హత ఉన్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంటే మొదటి విడతలో డబ్బులు రాకపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పేర్లు, తమ పిల్లల వివరాలను మరోసారి పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు కూడా ఉండాలి. విద్యార్థి కుటుంబానికి రేషన్ కార్డు ఉండడం అవసరం. కుటుంబానికి ఉన్న వ్యవసాయ భూమి నిర్ణయించిన పరిమితికి మించి ఉండకూడదు. కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదనే నిబంధన కూడా ఉంది. కుటుంబ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లను మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు, స్థలానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులుంటాయి. కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వ్యక్తి ఉంటే పథకానికి అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పథకానికి సంబంధించిన అర్హతలు, జాబితాలు, నగదు జమ తేదీల విషయంలో ప్రభుత్వం సంబంధిత అధికారుల తాజా ప్రకటనని తుది ఆధారంగా తీసుకోవాలి. కాబట్టి తల్లికి వందనం తొలి విడతలో డబ్బులు రాని విద్యార్థుల తల్లిదండ్రులు మీ వివరాలు మరోసారి చెక్ చేసుకోండి.